కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈ వారం కథ నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2025లో ద్వితీయ బహుమతి 25,000 రూపాయలు పొందిన డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ గారి కథ బిస్మిల్లా రామ్లల్లా. గొల్లపెల్లిల పీరీల పండుగ. పీరీల పండుగంటే ఊరంతా పండుగే. ఊరంతా అంటే ఒక్క ఈ ఊరే కాదు. అటు రాజన్నపేట, ఇటు కోరుట్లపేట, అటు గుండారం, ఇటు సింగారం, చుట్టూ 10 ఊర్ల పెట్టు 10 రోజులు పండుగే. కుడుకల పేర్లమ్మే కాసిం నుంచి జిలేబీలు అమ్మే మిఠాయి రాజేశం దాకా, బొమ్మలు పుల్లనగొయ్యలు అమ్మే బుకోళ్ళ బాషుమియ్య నుంచి అద్దాలు తాళాలు అమ్మే పూసవెర్ల నరసమ్మ దాకా పండుగ ఎప్పుడత్తదా అని ఎదురు చూస్తుంటారు. బాలరాముని గుడి కట్టిన నుండి గొల్లపెల్లిల పీరీల పండుగ ఎంత గొప్పగా జరుగుతుందో శ్రీరామనవమి కూడా అంతే గొప్పగా జరుగుతుంది. ఈసారి పీరీల పండుగ సుత శ్రీరామనవమి నాడే వస్తుంది. ఊరంతా మామూలుగానే ఉన్నారు కానీ పూజ చేసే అయ్యగారు మాత్రం పీరీలంటే సచ్చిన శవాలే కదా, ఊర్లో శవాలు ఉండంగా రాముల కళ్యాణం ఎట్లా చేస్తాం అన్నాడు. అంతే, అప్పుడు మొదలైంది సమస్య. వార్త చేరాల్సినోళ్లకు చేరింది. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చిండ్రు. అయితే ఏబీసీ గాన్ని కచ్చిరు కడ కొట్టొద్దు, ఎదురంగానే గుడి కదా అన్నది దేవాలయ కమిటీ. ఎప్పుడు కొట్టిన జాగలనే కొడుతాం, కొత్తగా ఎట్లా మారుస్తాం మజీద్ కమిటీ అన్నది. మీరు ఏబీసీ గాన్ని ఎట్లా కొడతారో చూస్తాం, ఊర్లే ఒక్క తురుకోడు కూడా ఉండకపోవాలే దేవాలయ కమిటీ సవాల్. ఏం చేస్తారో చూస్తాం, ఊరు మీదే గని మాది కాదా మజీద్ కమిటీ ఎదురు సవాల్. ఇద్దరూ జిద్దు మీదనే ఉన్నారు. 2 పండుగలను భక్తి శ్రద్ధలతో చేసుకునే ఊరు జనం మాత్రం మామూలుగానే ఉన్నారు. అప్పుడే కొత్తింటి తిరుపతి రెడ్డి బిడ్డ శ్రావణికి పెళ్లి కుదిరింది. బట్టలు కొనడానికి తల్లి బిడ్డలు ఇద్దరూ సిరిసిల్లకు పోయిండ్రు. శ్రీరామనవమి ఏర్పాట్లు ఉండి తిరుపతి రెడ్డి పోలేదు. బస్సులు ఎక్కుడు దిగుడు ఎందుకని ఊరిలో నాగరాజు ఆటో ఉంటే కిరాయికి మాట్లాడుకొని పోయిండ్రు. తల్లి విశాల షాపింగ్ మాల్లో పట్టుచీరలు ఏరుతుంటే శ్రావణి పెద్ద బజార్ల గాజులు మేకప్ సామాను తెస్తానని ఒక్కతే పోయింది. జప్పన వత్తనని పోయిన పిల్ల ఇగ రాలే అగ రాలే. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. పొద్దుగూకంగా ఎవలో బండి మీద గాంధీ కాడ దించిపోయిండ్రు. ఎందుకు లేట్ అయిందంటే దోస్తులకు కార్డులు ఇవ్వడానికి పోయినా అన్నది. ఈ ముచ్చట ఇంటికి వచ్చినాక తండ్రితో చెప్పింది తల్లి. శ్రావణి నిద్రపోయినాక అనుమానంగా సెల్ ఫోన్ చెక్ చేసిండు తిరుపతి రెడ్డి. కాల్ లాగ్, వాట్సాప్ మెసేజ్లు అన్నీ డిలీట్ చేసింది కానీ టెలిగ్రామ్ మెసేజ్లో దొరికిపోయింది. తిరుపతి రెడ్డి గుండె బగ్గుమన్నది. మానిందనుకున్న పుండు మళ్ళా లేచినట్టు అయ్యింది. ఆ తురుకోనిదన్నీ ఊర్ల నుంచే తరిమినా బుద్ధి రాలేదు, జరాగు వాని సంగతి చెప్పుతా అంటూ ఎవరికో ఫోన్ చేసిండు. అరేయ్, ఇదే మంచి ఛాన్స్, ఏబీసీ గాన్ని కొట్టిన జాగలనే మీరాసాబ్ గాని తల పలుగాలే, మన మీద ఎవ్వనికి అనుమానం రాదు, హిందూ ముస్లిం కొట్లాట అనుకుంటారు అంటూ అగ్గి మీద గుగ్గిలమైండు. తెల్లారి నుంచి శ్రావణిని ఇంట్ల నుంచి కదులనియ్యలేదు, సెల్ ఫోన్ చేతికి ఇయ్యలేదు. 1000 కండ్లతో కావలిగాత్తండ్రు. ఊర్లే పీరీల పండుగ వంతుల మీద చేత్తరు. ఈసారి పండుగ వంతు సత్యలాల్ గౌడ్ది. వారం కిందనే మసీదును గడిగి సున్నమేసిండు. పీరీలను కిందికి దించి దురస్తు చేసిండు. ఆలువగుండం తవ్వి చుట్టూ బొద్ది కట్టిండు. నెలపొడుపు నాడు ఎన్నీలను చూసి పీరీలు నిలబెట్టిండ్రు. 10 రోజుల పీరీల పండుగ మొదలైంది. మరోవైపు రాములవారి భజన కూడా మొదలైంది. లాల్సావా, దూత్ పీరి, సత్తెపీరి, కొత్త పీరి, బీరోళ్ల పీరి ఇట్లా సాతకొక్క పీరిని నిలబెట్టిండ్రు.
ఒక్కోనాడు ఒక్కో పీరి లేస్తుంది. ఆ పీరి లేచినాడు కులమంతా మసీదు ముందే ఉంటారు. అక్కడ గుడి చుట్టూ పందిర్లు ఎత్తండ్రు. పండుగ నాడు ఎంత కథనో అని ఊరంతా భయపడుతుండ్రు. పొద్దుమాపు పోలీసులు తిరుగుతుండ్రు. మొదటి రోజు దూద్ పీరి లేచింది. ఏడాది నుంచి పీరియలకు మొక్కినోళ్ళు పక్కీర్లు అవుతున్నారు. మటికీలు తీస్తున్నారు. మట్టి చిప్పల బిచ్చం అడుగుతున్నారు. మలీదలు చదివిస్తున్నారు. దమ్ము పిల్లలను ఇస్తున్నారు. దస్తి గడుతున్నారు. పిల్లలు కానోళ్ళు పిల్లల కోసం పీరియలకు ఎదురెళ్ళి ఒడిపడుతున్నారు. పానం బాగలేనోళ్ళు పీరీల కింది నుంచి ఊగుతున్నారు. మొక్కినోళ్ళు జాగారం చేస్తున్నారు. ఏషం ఎత్తున్నారు. పీరికి దీటి పడుతున్నారు. ఇదే జనం రామకోటి రాస్తున్నారు. తలువాల బియ్యాన్ని గోటితోని ఒలుస్తున్నారు. కొత్త దూదితో ఒత్తులు చేస్తున్నారు. దేవునికి ఒడివియ్యం పోయటానికి కుడుక కనుములు సదురుకుంటున్నారు. ఒక్క ఇంట్లోనే మొక్కు ఉన్నదని కొడుకు పక్కీరైతే తండ్రి హనుమాన్ మాలెత్తండు. అత్త రాముల వారి కోసం ఒడివియ్యం కలిపితే కోడలు పీరీలకు మలీద కలుపుతుంది. ఒక్క ఇంట్లోనే ఒకరు భక్తితోని బిస్మిల్లా అంటే ఇంకొకరు గదే భక్తితోని రామ్లల్లా అంటున్నారు. ఒకసారి ఊర్లే కుంకుమ గులాల్ అమ్మే బుకమీరా సాబ్ కొడుకు సలీం చెడ్డ సోపతులు పట్టి చదువు నడుములనే బందు పెట్టిండు. ఊర్లకు బస్సు సరిగ్గా వత్తలేదని వద్దు వద్దనంగా ఆటో కొన్నాడు. గా ఆటోను రథం లెక్క తయారు చేస్తుండే. తాను కూడా హీరో లెక్క తయారైతుండే. అసలే పోరడు. ఆడిపిల్ల లెక్క అందంగా ఉంటాడు. తయారైతే ఇంకా బాగుంటాడు. పొద్దుమాపు సిరిసిల్లలున్న డిగ్రీ కాలేజీకి ఆడిపిల్లలను ఆటోలో దింపుతుండే. అట్లా ఏడాది నడిపిండు. ఒకనాడు పొద్దంతా ఇడవకుంట వాన. అయినా ఆటో తీసిండు సలీం. ఎప్పుడూ పొద్దు గూకంగానే వచ్చేటోడు ఆ రోజు రాలా. చూడంగా చూడంగా కూరుకు రాత్రికి పెయ్యన్ని దెబ్బలతోని వచ్చిండు. ఏమైందంటే ఆటో బోర్ల పడ్డది అన్నాడు. కానీ ఆటోకు చిన్న నొక్కు కూడా లేదు. తెల్లారి చెప్పక చెయ్యక ఎటో పోయిండు. ఎంత దేవులా ఆడినా దొరకలేదు. మీరాసాబ్కు ఎవలో చెప్పిండ్రు, సత్యపీరికి మొక్కితే చక్కగత్తడని. కొడుకు ఏసమూలే తిరిగత్తే సత్యపీరికి ఏసం ఏపిత్తనని మొక్కిండు. అనుకున్నట్టే నెల రోజుల్లో ఇల్లు చేరిండు సలీం. అగ్గో సగ్గోకు నాగరాజుకు ఆటోను అమ్ముకుని చెప్పకుండానే సిరిసిల్లకు పోయిండు. ఓసారి తాత కాలం చేసి ఇంకోసారి తల్లి కాలుకు దెబ్బ దాకి మొక్కు అట్లనే ఉండిపోయింది. సలీం ఇప్పుడు 2 వ్యాన్లు 4 ఆటోలు కొని సిరిసిల్ల కొత్త బస్టాండ్ పక్కన ట్రావెల్స్ పెట్టిండు. 2 చేతుల సంపాదనలో పడి మొక్కును మర్చిపోయిండు. కొత్తింటి తిరుపతి రెడ్డి బిడ్డ శ్రావణి డిగ్రీ చదువుతుంది. ఒక్కతే బిడ్డ. గావురంగా పెరిగింది. పిల్ల ఎర్రతెలు లెక్క అందంగా ఉంటుంది. ఊర్లో కాలేజీకే ఫస్ట్ వచ్చింది. డిగ్రీ చదువుకు సిరిసిల్లలో చేరింది. బస్సు యాళ్లకు రాక వచ్చిన టైంకు అందక కాలేజీకి చక్కగా పోయేది కాదు. ఇప్పుడు ఊర్లో సలీం ఆటోను కిరాయికి మాట్లాడుకున్నాక రోజు పోతాంది. ఒకనాడు వద్దు వద్దన్నా వినకుండా వాన పడుతున్నా పరీక్ష ఉందని ఒక్కతే సలీం ఆటోలో కాలేజీకి పోయింది. రాత్రైనా తిరిగి రాలేదు. ఏమైందని తెలుసుకుంటే ఆటో బోర్ల పడ్డదన్నారు. తిరుపతి రెడ్డి బండి మీద వెళ్ళి బిడ్డను తోలుకొచ్చిండు. ఆ రోజు నుంచి శ్రావణికి బాగా జ్వరం వచ్చింది. బంతిపువ్వు లెక్కున్న పిల్ల కట్టెపుల్లయింది. చదువు అని కలువరిచ్చే పిల్ల కాలేజీ ముఖమే చూస్తలేదు. ఎన్ని దవాఖానలు తిరిగినా జ్వరం తగ్గింది కానీ మూగేశం తగ్గలేదు. తిరిగి ఆశ చాలిచ్చుకున్న శ్రావణి తల్లి దేవలక్ష్మి ఒకనాడు రాముల గుడి ముందు నుంచి పోతూ దేవుణ్ణి తలుచుకుని, నా బిడ్డ ముందటి లెక్క మందిలే తిరిగితే రామకోటి రాపిచ్చి నీ లగ్గానికి తలువాలు పోపిత్తా అని మొక్కుకుంది. 6 నెలల్లా శ్రావణి మంచిగా అయింది. ఒకసారి ఓరకుండి పనికి రాక, ఇంకోసారి ఊర్లో లేక 2 ఏండ్ల నుండి మొక్కు చెల్లియలేదు. ఈసారి పెండ్లి కూడా కుదిరింది కాబట్టి రామకోటి రాస్తూ తలువాల బియ్యం ఒలుస్తుంది. పొన్నాల బాగయ్య కొడుకు వెంకటి బాగా చదువుకునే పిల్లగాడు. వీఆర్ఓ నౌకరి వత్తదని ఊరంతా అనుకున్నారు.
కానీ రాలేదు. సలీం గాని సోపతి బట్టి చదువు లేదని తండ్రి కోపానికి వచ్చిండు. కొడుకు అలిగి ఇంటికే రాలేదు. సిద్దిపేటల రూమ్లోనే ఉన్నాడు. బాగయ్య ఒకనాడు మసీదు ముందు నుంచి పోతూ సలీం గాని సోపతి ఇడిసి నౌకరి తెచ్చుకుంటే సత్యపీరికి దీటి పట్టిత్తనని మొక్కిండు. అదే ఏడు అనుకున్నట్టు నౌకరొచ్చింది. ఒకసారి ట్రైనింగ్లో ఉండి ఇంకోసారి జ్వరం వచ్చి మొక్కు తీర్చుకోలేదు. ఇప్పుడు పని బిజీలో పడి అటు బాగయ్య ఇటు వెంకటి మొక్కు సంగతే మర్చిపోయిండ్రు. సోమారపు సాయిలు కొడుకు నాగరాజు వడ్ల పైసలు తెచ్చి ఇంట్లో పెట్టినాడు. 10,000 పట్టుకుని పట్టపగలు మాయమైండు. దేశమంతా దేవులాడినా జాడ దొరకలేదు. ఇది సలీం గాని పనే, వాని అయ్యను దంతే కొడుకు అత్తడు, కొడుకుతో నాగరాజు అత్తడు అని ఊరందరూ అన్నారు. సాయిలు ఎవలమాట పట్టలేదు. 10,000 పోతే మానేగాని సలీం గాని సోపతి ఇడిసి నా కొడుకు తిరిగత్తే సాలు, సత్యపీరిని ఎత్తిత్తా అని ఎదురు మొక్కిండు. ఇట్లా మొక్కిండో లేదో అట్లా నాగరాజు ఇల్లు చేరిండు. సలీందే ఆటో కొనుక్కుని బుద్ధిగా నడుపుకుంటుండు. ఒకసారి బీజాల కుట్టు ఆపరేషన్ అయ్యి, ఇంకోసారి మేనమానమ కొడుకు పెండ్లయ్యి మొక్కు చెల్లించలేదు. ఇప్పుడు ఊర్లోనే ఇంకో 2 ఆటోలు కొని సంపాదనలో పడ్డాడు. అందరి లెక్కనే నాగరాజు కూడా మొక్కు సంగతి మర్చిపోయిండు. కానీ శ్రావణి పెళ్లి బట్టల కోసం సిరిసిల్లకు పోయినాడు మొక్కు యాదికొచ్చింది. ఇంటికి రాగానే మొక్కును తండ్రికి గుర్తు చేసిండు. సాయిలు కూడా సరే అన్నాడు. నాగరాజు పొద్దున లెవ్వంగానే తానం చేసిండు. మెడల పక్కీరుదండ వేసి పక్కీరు అయిండు. తల్లి వాకిట్ల సానుపు చల్లింది కానీ ముగ్గు వెయ్యలేదు. పొయ్యి అలికింది కానీ బొట్టు పెట్టలేదు. బిస్మిల్లా నిర్రహిం అనుకుంటూ 5 ఇండ్లు బిచ్చమెత్తి వచ్చిన బియ్యంతోని మలీద చేసి పొద్దున్నే పీరియలకు చదివిచ్చిండు. రాత్రయింది. ఒక్కోనాడు ఒక్కో పీరి లేస్తుంది. 5వ నాడు సత్యపీరి లేసింది. కాపోళ్ళ శాత సగమూరు వాళ్లదే. సత్యపీరికి సత్యముంటదని మొక్కితే పని అయినట్టే అన్న నమ్మకం ఎక్కువ. అందుకే దానికి మొక్కులు ఎక్కువ. లేచిన నాటి నుంచి పండుగ అయ్యేదాకా రాత్రంతా ఊరు మొత్తం తిరుగుతుంది. పీరిని ఎత్తుకుందుకు పోటీ పడతారు. ఊదుపొగ వేసి నెమలిక కట్టతో ఈపు మీద కొట్టే దాదుమియా, బూడిద బొట్టు పెట్టే భాష, కుడుకల పేరు వేసే బషీరు, మొక్కెటోళ్ళు, మొక్కులు తీర్చేటోళ్ళు, పీరి చుట్టూ పెద్ద గుంపే ఉంటుంది. ఊరంతా తిరిగి ఏ తెల్లారుజామున్నో మసీదు చేరుతుంది. నాగరాజు సత్యపీరిని ఎత్తుకున్నాడు. కొద్దిసేపు దేవుడు నిండుకున్నట్టు ఎగిరిండు. ఎగిరి చక్కగా బుకమీరా సాబు ఇంటికి పోయిండు. అక్కడ వాకిట్ల బంతి కట్టిండు. అసలు కడుప ముందు నుంచి జరగలేదు. ఇరుగు పొరుగోళ్ళు, సాయిబన్నా ఏదన్నా మొక్కుకుని మర్చిపోతేనే పీరి ఇంటికి అత్తది, మొక్కుందా మరి మతికి తెచ్చుకో అన్నారు. అప్పుడు యాదికొచ్చింది మీరాసాబ్కు కొడుకు మొక్కు. అబ్బా, దేవుని సత్యం చూసినావు, నేను మర్చిపోయినా కానీ దేవుడు మరువలే, సలీంగాన్ని రమ్మని ఏసం ఏపియాలే అని పీరికి మొక్కుకున్నాడు. అప్పుడు కదిలింది పీరి. ఎగురుకుంటా సత్యపీరి చక్కగా పొన్నాల బాగయ్య ఇంటికి పోయింది. అక్కడ నాగరాజు ఉగ్రరూపం ఎత్తిండు. ఎవరో ఆపినా ఆగలేదు. పీరి ఎత్తుకుని బంతి కట్టిండు. అక్కడ 4 దప్పులు కూడా తోడైనాయి. బాగన్నా, ఏమన్నా మొక్కుంటే యాది చేసుకో, పీరి ఉత్తగ రాదు, దేవుడు కోపం మీదున్నాడు ఎవలో అన్నారు. బాగయ్యకు దీటి మొక్కు యాదికొచ్చింది. వెంటనే చెంపలేసుకుని దండం పెట్టి కొడుకు వెంకటితో దీటి వట్టిత్తనని మొక్కుకున్నాడు. అప్పుడు గాని పీరి ఇంటి ముందు నుంచి కదలలేదు. తెల్లారింది. శ్రావణి రామకోటి రాస్తూ తలువాల బియ్యం కోసం వడ్లగింజలను గోటితో ఒలుస్తాంది. వెంకటి సెలవు పెట్టుకుని పగటిపూట ఊర్లకు వచ్చిండు. పీరి ముందు పట్టడానికి దీటిని నూనెను తయారు చేసుకుంటుండు. పొద్దంతా ఒక్క పొద్దున్న సలీం సాయంత్రం పూట ఇంటికచ్చిండు. ఆడియేసం వేయడానికి బట్టలు తయారు చేసుకున్నాడు. చిలుకపచ్చ చీర గట్టి ఎర్ర జాకెట్ తొడుక్కున్నాడు. మీసాలు గడ్డం తీసుకున్నాడు. నెత్తికి సౌరం కట్టుకుని జడేసుకున్నాడు. కాళ్లకు పట్టగొలుసులు, చేతులకు గాజులు, చెవులకు కమ్మలు, ముక్కుపుల్ల పెట్టుకుని అచ్చం ఆడిపిల్ల లెక్కనే తయారైండు.
ఏందిరా, ఏదో ఏసం వేసినట్టు ఉండాలి గాని నిజంగానే ఆడపిల్లలకే తయారైనవు, నేనే గుర్తుపడతలేను. కొడుకును దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది తల్లి. సలీం నడుచుకుంటూ పీరీల దగ్గరికి వచ్చిండు. మసీదు చుట్టూ జనం. లేచే పీరీలు లేస్తున్నాయి, ఎగిరే పీరీలు ఎగురుతున్నాయి, తీరే మొక్కులు తీరుతున్నాయి, మొక్కే మొక్కులు మొక్కుతున్నారు. మొగోళ్ళు ఆలు వాడుతున్నారు, ఆడోళ్ళు ఆసన్న ఈసన్న ఆడుతున్నారు. సత్యపీరిని నాగరాజు ఎత్తుకున్నాడు. ముంగట వెంకటి దీటి పట్టుకున్నాడు. పక్కన సలీం నిలబడ్డాడు. చుట్టూ జనం. జనంలో మీరాసాబు కూడా ఉన్నాడు. దీటి వెలుగులో పీరి మసీదు నుంచి ఊర్లకు పోతాంది. తెల్లారితే నవమి. రాత్రిపూట పూజలు. రామకోటి రాసుకున్నోళ్ళు, తలువాలు మొక్కుకున్నోళ్ళు దప్పుల సప్పుడుతో ఊర్ల నుంచి గుడికి గుంపుగా పోతున్నారు. గుంపులో శ్రావణి ఉంది. పక్కనే తల్లిదండ్రి ఉన్నారు. 2 గుంపులు కచ్చీరు కాడ కలుసుకున్నాయి. అప్పటికే అక్కడ పోలీసులు కావలున్నారు. ఆ గుంపును అటు మలిపి ఈ గుంపును ఇటు మలిపిండ్రు. జనం ఊపిరి తీసుకున్నారు. తిరుపతి రెడ్డి మీరాసాబు ఒకరినొకరు కొరకొర చూసుకున్నారు. పండుగ చేసినామా లేదా చూడు, రేపు ఏబీసీ గారిని ఇక్కడనే కొడుతాం అన్నట్టు చూసిండు మీరాసాబ్. నీ కొడుకు కూడా వచ్చిండట కదా, రేపు 5 గంటలకు ఇద్దరి పని కథం పండ్లు కొరికిండు తిరుపతి రెడ్డి. చీకట్లో ఒకల ముఖం ఒకలకు కనబడకపోతుండే. దీటి పట్టుకుని అప్పుడే అక్కడికి వచ్చిండు వెంకటి. దీటి వెలుగులో శ్రావణి, సలీం ఒకరినొకరు చూసుకున్నారు. శ్రావణి గుర్తుపట్టలే, కళ్ళతోనే వెతికింది. సలీం చిన్నగా సైగ చేసి నవ్విండు. శ్రావణి నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళు అటు పోతండ్రు, వీళ్ళు ఇటు పోతండ్రు. శ్రావణి, సలీం పక్కపక్కనే ఒక క్షణం ఆగిండ్రు. కావాలనే వెంకటి దూరం జరిగిండు. చీకట్లో ఇద్దరే మిగిలిండ్రు. నేను అచ్చం ఆడిపిల్లనే అనుకున్నా. ఈ రాత్రి నువ్వు రాకుంటే నేను మందు తాగి సత్తుంటి చిన్నగా అన్నది శ్రావణి. అన్నంత పని చేస్తావని తెలుసు, అందుకే వచ్చినా సలీం అన్నాడు. నువ్వు అటు వస్తావా, నేను ఇటు రావన్నా, జట్టన పోదాం అడిగింది శ్రావణి. నేనే వత్తా చెప్పిండు సలీం. గుంపులు దూరమైనాయి. తిరిగి తిరిగి చూసుకుంటా ఇద్దరు చీకట్ల కలిసిపోయిండ్రు. తలువాల బియ్యం గుడికి చేరుకున్నాయి. భజనలు జరుగుతున్నాయి. అమ్మాయిలు కోలాటాలు ఆడుతున్నారు. అమ్మా, నేను కొద్దిసేపు ఆడుకుంటనే అడిగింది శ్రావణి. తల్లి తల ఊపింది. శ్రావణి వెళ్ళి గుంపులో కలిసింది. అక్కడ పీరిల గుంపు ఊరు తిరుగుతాంది. మూలమలుపు తిరగగానే వెనక్కి తిరిగిన సలీం గుడి వద్దకు చేరుకున్నాడు. శ్రావణి చూసి పిలిచింది. ఇద్దరు నవ్వుకున్నారు. శ్రావణి 2 కోలలను అందించింది. ఆట మొదలుపెట్టారు. అక్కడున్న అమ్మాయిలు ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు. ఆడి ఆడి అలసిపోయి ఇద్దరూ గుడి గద్దె మీద కూర్చున్నారు. కూతురు కోసం వెతికిన దేవలక్ష్మి అటుగా వచ్చి ఇద్దరిని చూసింది. అమ్మా, మా దోస్తు రేఖ, వీళ్ళది గుండారం, పీర్ల పండుగకు వచ్చిందట చెప్పింది. దేవలక్ష్మి అవునా అన్నట్టు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సలీంను రాములవారి గుడిలోకి తీసుకుపోయింది శ్రావణి. గుడంతా తిరిగి చూపించింది. నుదుటన బొట్టు పెట్టింది. ఇద్దరు దేవుడికి మొక్కుకున్నారు. అమ్మా, కొద్దిసేపు మా దోస్తుతో పీరీల దగ్గర ఆడుకుని వస్తనే తల్లి వద్దకు వచ్చి అడిగింది శ్రావణి. సరే, తొందరగా రా, బాపు చూస్తే కోపానికి అత్తడు చెప్పింది తల్లి. ఇద్దరూ పీరీల దగ్గరికి వచ్చిండ్రు. ఆసన్న ఊసన్న ఆటలో కలిసిండ్రు. కొద్దిసేపు ఆలువ ఆడిండ్రు. సప్పట్లేసుకున్నారు. ఆడి ఆడి అలసి చీకట్ల రాళ్లతెట్టె మీద గువ్వలోలే ఒదిగి కూర్చున్నారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. టైం చూసుకున్నాడు సలీం. రాత్రి 12 దాటింది. ఊరంతా తిరిగిన సత్యపీరి మసీదు ముందుకు వచ్చింది. చెప్పు, నన్ను తీసుకెళ్తావా, నా శవాన్ని చూస్తావా హెచ్చరించినట్టుగా మరోసారి అడిగింది శ్రావణి. అప్పటికి నెలవంక గూకింది. చీకటయింది. దీటి పట్టుకుని వెతుక్కుంటూ వచ్చిండ్రు వెంకటి, నాగరాజు. అరేయ్,
లేటు చేయకుండ్రి, ఊర్లే పరిస్థితులు బాగలేవు. కొత్త కొత్త మనుషులు కలబడుతున్నారు. నాకు ఏదో అనుమానంగా ఉంది. వేసుకున్న ప్లాన్ అంతా పాడైతుంది. నేను పీరిని ఎత్తుకుంటా, వీడు దీటి పట్టుకుంటాడు. ఎవలకు అనుమానం రాకుండా మిమ్మల్ని ఊరు దాటిస్తాం అన్నాడు నాగరాజు. సరేరా, చాలాసేపైంది. ఒక్కసారి గుడి దగ్గర కనబడి వస్తాం, అనుమానం రాదు అన్నాడు సలీం. ఆ రాత్రి అటు కోలాటం, ఇటు ఆసన్న ఊసన్న, అటు భజనలు, ఇటు ఆలు ఆటలు, అటు జై శ్రీరామ్, ఇటు అసోయ్ దూలా మార్మోగుతుంటే ఇద్దరూ గుడికి చేరుకున్నారు. అమ్మా, ఇంటికి పోతనే నిద్రొస్తుంది, మా దోస్తు కూడా వత్తదట అడిగింది శ్రావణి. తల్లి తలూపి పొమ్మంది. ఇద్దరు మసీదు దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే దప్పుల సప్పుడు మొదలైంది. నాగరాజు సత్యపీరిని ఎత్తుకున్నాడు. వెంకటి దీటిని పట్టుకున్నాడు. వెంట 20 మంది దాకా జనం ఉన్నారు. ఇంకెవల మొక్కు బాకీ ఉందో పీరి మళ్ళా ఊర్లోకి పోతంది ఎవలో అన్నారు. సత్యపీరి అంటే మాటలా, ఊరంతా మొక్కులుంటాయి మళ్ళెవలో అన్నారు. పీరి హైస్కూల్ ముంగటి నుంచి కోట కాలువ దాటింది. అటు నుంచి ఊరి వైపు తిరగకుండా కోటగడ్డ ఎక్కింది. అటు ఊరు లేదు కదా, పీరి అటెందుకు పోతుందని ఎవరికీ ఆలోచన రాలేదు. దీటి వెలుగులో కోటగడ్డ దిగింది పీరి. ఊరు దాటిన పీరి మళ్ళీ వెనక్కి తిరిగింది. అక్కడ బైక్ ఉంది, కీ దానికే ఉంది, బట్టలు కూడా ఉన్నాయి, ఇట్లనే పో చెవిలో చెప్పాడు వెంకటి. శ్రావణి, సలీం అక్కడే ఆగిపోయారు. కొద్దిసేపట్లో గుంపు దూరమైంది. చీకట్లో ఇద్దరే మిగిలిపోయారు. సెల్ ఫోన్ వెలుతురులో బండి వద్దకు వచ్చిండ్రు. అయ్యో, దేవుడి పుస్తే మట్టెలు నా దగ్గరనే ఉన్నాయి, కొంగుకు కట్టుకున్న ముడిని చూస్తూ ఉలిక్కిపడి అన్నది శ్రావణి. ఇచ్చొద్దామా, దేవుని వస్తువులు కదా అడిగాడు సలీం. ఇంకా నయం, అక్కడే ఉందమనలేదు, నడు, మనకు అవసరమే కదా, దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటా అన్నది. ఏదో చెప్పాలని చూసిండు సలీం. బండి నువ్వు నడుపుతావా, నేను నడుపన్నా కోపంగా అన్నది. అర్ధరాత్రి దాటింది. పీరీలన్నీ మసీదుకు చేరుకున్నాయి. గుడి ముందు, మసీదు ముందు ఆడిపాడిన జనం అలసి సొలసి ఇల్లు చేరుకున్నారు. తలువాల బియ్యం కలుపుతూ పుస్తే మట్టెలు గుర్తొచ్చిన దేవలక్ష్మి ఇంటికొచ్చింది. వేసిన తాళం వేసినట్టే ఉంది. ఆగమాగాన మసీదు దగ్గరికి పోయింది. అక్కడ జనం లేరు. గుడి చుట్టూ తిరిగింది, కనిపించలేదు. భజనలో ఉన్న భర్త దగ్గరికి వెళ్ళి భయంగా చెప్పింది. తిరుపతి రెడ్డి ఆవేశపడలేదు. ఊరంతా దేవులాడి ఇంటికొచ్చిండ్రు. టైం చూసుకున్నాడు. 4 దాటింది. పెండ్లయ్యే పిల్ల ఎంత పని చేశానని దేవలక్ష్మి ఏడుత్తాంది. ఏడువకు తుడువకు, 1 గంట ఆగుగంతే, గా తురుకోళ్ల పుర్రెలు వలుగుతాయి, భూమి మీద వాడు యాడున్నా నరికి నా బిడ్డను తెచ్చుకుంటా ఓదారుస్తూ అన్నాడు. చిన్న చిన్న విషయాలకి ఆవాసపడే భర్త నెమ్మదిగా ఉంటే మరింత భయమైంది దేవలక్ష్మికి. బాధగా కూర్చున్నది. పక్కనే భర్త కూర్చున్నాడు. అలా ఎంతసేపు కూర్చున్నారో తెలియదు. వాకిట్ల హారన్ మోగేసరికి ఉలిక్కిపడ్డరు. ఎవరా అని చూసేలోపే సలీం, శ్రావణి ఇద్దరూ ఇంట్లకు వచ్చిండ్రు. భార్యాభర్తలిద్దరూ పరిశానైండ్రు. తిరుపతి రెడ్డి ఆగమాగాన బయటకు వచ్చి ఎవలన్నా చూసిండ్రా అని చుట్టూ చూసి తలుపు వేసి కోపంగా చూసిండు. మామా, నేను చెప్పేది విను అన్నాడు సలీం. అడుగు ముందుకు వేయబోతూ ఆగిపోయిండు తిరుపతి రెడ్డి. చిన్నప్పటి నుంచి నిన్ను ఇట్లనే పిలుస్తున్నా, ఆ చనువుతోనే ఇప్పుడు పిలుస్తున్నా. శ్రావణి అంటే నాకు ప్రాణం, కానీ నీకు పరువు అంటే ప్రాణం. సిరిసిల్లకు బట్టలకు వచ్చినాడే అటు నుంచి అటే వెళ్ళిపోదామన్నది. అప్పుడు నువ్వే యాదికొచ్చినావు. పద్ధతి కాదని చెప్పి బుజ్జగించి ఇంటికి పంపినా. తను మారుతుందనుకున్నా, కానీ ఏమాత్రం మారలేదు. చచ్చిపోతానన్నది. నాకు భయమైంది. వచ్చి నచ్చజెప్పితే వింటుందేమోనని వచ్చిన. రాత్రి నుంచి చెప్తానే ఉన్నా. అయినా ఒకటే మంకు, లేచిపోదాం అని. కొద్దిసేపు ఆగి, ఇప్పటికిప్పుడు మేము లేచిపోవచ్చు. తరువాత మా పేరు చెప్పి ఎన్ని శవాలు లేస్తాయో నాకు తెలుసు.
అప్పుడు మేము సంతోషంగా ఉండలేం, మీరు సంతోషంగా ఉండలేరు. ఇప్పుడు మా ఇద్దరి ప్రేమను చంపుకుంటే ఎందరో బతుకుతారు, మీరు హ్యాపీగా ఉంటారు. అందుకే బాగా ఆలోచించి ఆమె ఒప్పుకోకపోయినా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చిన. చెబుతున్న సలీం గొంతు జీరపోయింది. ఏడుపును ఆపుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ చల్లబడ్డరు. కొద్దిసేపు ఆగి, ఇగో మామ, నీ బిడ్డ, ఈ విషయం ఎవలకు తెలియదు, నువ్వేం భయపడకు అంటూ వెనక్కి తిరిగిండు. అప్పటికి సలీం కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. గొంతు బొంగురు పోయింది. శ్రావణి నేల చూపులు చూస్తాంది. తిరుపతి రెడ్డికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దేవలక్ష్మి నిలువు నిత్తారం బీరిపోయింది. వెళ్ళిపోతూ వెనక్కి తిరిగాడు సలీం. సారీ శ్రావణి, వెరీ వెరీ సారీ. నువ్వు మోసమే అనుకో, పిరికితనమే అనుకో, కానీ నేను మాత్రం త్యాగమే అనుకుంటా. మామా, శ్రావణి పైలం అంటూ ఏడుస్తూ బండి ఎక్కి వెళ్ళిపోయాడు. శ్రావణి పక్కున పలిగి ఏడుపు మొదలుపెట్టింది. తిరుపతి రెడ్డి ఒక్కసారిగా షాక్తో నిలబడిపోయిండు. ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదు. మనసులో ఏదో దేవినట్టయింది. గుండె కలుక్కుమంది. వెంటనే ఫోన్ అందుకున్నాడు. అప్పటికి 5 కావడానికి ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఏబీసీ గాని బొమ్మ పెట్టి కొట్టడానికి జనం, మీరాసాబ్ను నరకడానికి రౌడీలు రెడీగా ఉన్నారు. ఎక్కడోళ్లను అక్కడ ఆగిపోమ్మను రా, గొడవలు వద్దు అన్నాడు తిరుపతి రెడ్డి. తెల్లారింది. నిశ్శబ్దంగా పీర్లు నీళ్లలో పడ్డాయి. రాముడి కళ్యాణం బ్రహ్మాండంగా జరిగింది. ఊరంతా ఊపిరి తీసుకున్నారు. ఇందుకు కారణమైన సలీం మాత్రం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అతని పక్కన వెంకటి, నాగరాజు ఉన్నారు. ఈసొంటి పిరికోనివి ఎందుకు ప్రేమించాలేరా? పాపం ఆ పిల్ల చూడు, నిన్ను నమ్ముకున్నందుకు ఎంత బాధపడుతుందో. మీరేదో అమర ప్రేమికులని, మీ ప్రేమను బతికియాలని మేము పెద్ద స్కెచ్ వేస్తుమి అన్నాడు నాగరాజు. ఇది పిరికితనం కాదురా, త్యాగం. అసలు ప్రేమంటేనే త్యాగం కదా. నేను ఏమాత్రం తొందరపడ్డా హిందూ ముస్లిం గొడవలంటూ ఈ పాటికి ఊరు అట్టడుకుతుండే. ఇప్పటికీ నమ్ముతున్నా, నేను చేసింది మంచి పనే అయితే మేము తప్పక కలుస్తాం. ఆ దేవుడున్నాడు ఏడుస్తూ అన్నాడు సలీం. అదండి ఈ వారం కథ. నమస్తే తెలంగాణ ముల్కనూరు సాహితీపీఠం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2025లో ద్వితీయ బహుమతి 25,000 రూపాయలు పొందిన డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ గారి కథ బిస్మిల్లా రామ్లల్లా. ఇక రచయిత పరిచయానికి వస్తే, డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ తెలంగాణ భాషా యాసకు, పల్లె జనజీవన సంఘర్షణకు పట్టం కట్టే రచయితల్లో ప్రముఖులు. డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ ప్రముఖ కథా నవలా రచయితనే కాకుండా తన పనితీరు మీద తానే రెఫరెండం పెట్టుకున్న ఉత్తమ ఉపాధ్యాయుడు కూడా. ఈయన స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట. ఎంఏ తెలుగు, ఎంఎస్సి గణితం చదివారు. ప్రస్తుతం సిరిసిల్ల ఉర్దూ మీడియం పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటి వరకు 250 కథలు, 8 నవలలు, 5 నాటకాలు రాసి 10 కథా సంకలనాలు ప్రచురించారు. ఈయన రాసిన జిగిరి నవల 12 భారతీయ భాషల్లోకి అనువాదం అయింది. అనేక కథలు హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లోకి అనువాదమై సంకలనాలుగా వచ్చాయి. నాటక రచనలో నంది అవార్డు అందుకున్నారు. పెద్దింటి అశోక్ కుమార్ గారి రచనల మీద 3 పిహెచ్డీలు, 6 ఎంఫిల్ పరిశోధనలు పూర్తయ్యాయి. మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఉస్మానియా, కాకతీయ,
మహాత్మా గాంధీ మొదలైన యూనివర్సిటీలలో ఈయన రచనలు సిలబస్గా ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలకు కథలు అందిస్తూ మాటలు పాటలు రాస్తున్నారు. ఇటువంటి కథను రాసి బహుమతి నందిన డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ గారికి కథాభారతి తరపున అభినందనలు తెలుపుతూ, ఈ కథను ఆడియోగా రూపొందించడానికి అనుమతించిన డాక్టర్ పెద్దింటి అశోక్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.